మింగడానికి మెతుకులేదు, కానీ మీసాలకు మాత్రం సంపంగి నూనె కావాలన్నాడంటూ ఓ పెద్ద మనిషి. కరెక్ట్గా ఈ సామెతకి సరిపోయే విధంగా ప్రవర్తిస్తున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రం అప్పుల్లో ఉంది, జీతాలు ఇవ్వడానికి కూడా కింద మీద పడాల్సి వస్తుందని బీద ఏడుపులు ఏడుస్తున్న చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం తెగ తాపత్రయపడుతున్నారు. ఇప్పుడున్న పబ్లిసిటీ సరిపోవడం లేదంటూ కొత్త ఏజెన్సీని తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు మాదిరి పబ్లిసిటీ కోసం ప్రయత్నించలేదు. తన ప్రచారం కోసం, తన తనయుడి ప్రచారం కోసం పబ్లిసిటీ స్టంట్స్ కి తెరలేపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీ కోసం టెండర్లను సైతం ఆహ్వానించింది ప్రభుత్వం. తనకు పాన్ ఇండియా రేంజ్ లో పబ్లిసిటీ చేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. 100 కోట్లు ఖర్చు చేసి మరీ పబ్లిసిటీ చేయించుకోవాలని, తనను తాను ఒక పొలిటికల్ పాన్ ఇండియా స్టార్ గా చూసుకోవాలని కుతూహలం మేరకే చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి సైతం పబ్లిసిటీ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ లేదు. ఏపీలో ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ఒక శాఖ ఉంది. ఆ శాఖకు మంత్రి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ శాఖ చేస్తున్న ప్రచారం సరిపోదని ఓ ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు చంద్రబాబు. ప్రకటనలు, పబ్లిసిటీ కంటెంట్ ను అన్ని పత్రికలు, మీడియా, సోషల్ మీడియా ద్వారా ఈ ఏజెన్సీ ఇవ్వనుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఖజానా ఖాళీగా ఉందంటున్న చంద్రబాబు తన పబ్లిసిటీ విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా దావోస్ పర్యటనకి 3 ఛానల్స్కే 2.5 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఏపీకి సమాచార శాఖ ఇస్తున్న పబ్లిసిటీ సరిపోవడం లేదనే పేరుతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రచారం కావాలనే తాపత్రయంతో 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు ఓ ప్రైవేట్ ఏజెన్సీని సిద్ధం చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో, సోషల్ మీడియాలోనూ ప్రచారం చేయాలని INPR కు సమాంతరంగా ఈ ఏజెన్సీ తీసుకురానున్నారు. ఈ ఏజెన్సీ నిర్ణయం తెలిసిన సమాచార శాఖ సిబ్బంది విస్తుపోతున్నారు. కేవలం ప్రచారం కోసం సమాచార శాఖకు సమాంతరంగా ఇంకొక ఏజెన్సీని ఏర్పాటు చేయడం తమ సర్వీస్లో చూడలేదని IAS అధికారులు సైతం చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రచారం సమాచార శాఖ నిర్వహిస్తోంది. మంత్రులకు, PROలతో పాటు సోషల్ మీడియా కోసం సిబ్బందిని సైతం నియమించింది ప్రభుత్వం. ఇవన్నీ ఉండగా చంద్రబాబు 100 కోట్లు ఖర్చు చేసి తన పబ్లిసిటీ కోసం కొత్త ఏజెన్సీని తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బిడ్లు పిలిచిన ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎవరికి అప్పగిస్తారనేది ఇంకా ఫైనల్ చేయలేదు. అప్పులున్నాయి, డబ్బులు లేవని పదే పదే చెప్పే చంద్రబాబు తన సెల్ఫ్ ప్రమోషన్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు చేయనున్నారు.